నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. ఈరోజు మా ప్రాస్ ఫ్యామిలీలో డిన్నర్ కోసం స్పెషల్గా మటర్ అండ్ పన్నీర్తో ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. చాలా తక్కువ స్పైసెస్తో కమ్మగా. ఇది 100 గ్రామ్స్ పన్నీర్, ముందు వీడియోలో గమనించారు కదా. ఒక బౌల్ నిండా పచ్చి బఠానీ ఉన్నాయి. ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ కంటే అరగంట ముందు అన్నం వండుకోవడం అయిపోయింది. ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అన్నం అంతా విప్పుకొని చల్లారబెట్టుకున్నాం. దీనికోసం ఈరోజు మేము ఆవ నూనె ఇంకా నెయ్యి వాడుకున్నాము. చాలా కమ్మగా వస్తుంది ఇలా చేయడం వల్ల. బ్యాలెన్స్ అవుతాయి రెండు టేస్ట్లు కూడా. ఆవ నూనె అండ్ నెయ్యి మంచి బ్లెండ్ అది ఇలాంటి రెసిపీస్కి. పోపులోకి సాజీరా, ఇందులోకి పూర్తిగా పచ్చిమిరపకాయలతోటే కారం కాకుండా చివర్లో పెప్పర్ వేసుకున్నాము. పచ్చిమిర్చి కారం అండ్ పెప్పర్ ఘాటు 2 కాంబినేషన్స్తో చేసుకున్నాం ఈరోజు. పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత కాస్త ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు. పన్నీర్ ముక్కల్ని సాఫ్ట్గానే ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేకుండా ఒక్కసారి కలుపుకొని వెంటనే విప్పి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. కాస్త రోస్ట్గా ఇష్టపడే వాళ్ళైతే 2 నిమిషాలు ఒక్కసారి పన్నీర్ని అలా వేయించుకొని తర్వాత అన్నం వేసుకోవాలి. ఇందులో మేము సాజీరా తప్ప గరం మసాలా ఏమీ వాడలేదు, గమనించారు కదా. అలాగే దీనికి కావలసిన కారాన్ని పూర్తిగా పచ్చిమిరపకాయలతో కాకుండా కొంచెం ఘాటు తగిలేలా మిరియాల పొడి వేసుకున్నాం. చాలా సింపుల్గా ఇంట్లోనే స్పెషల్ డిష్ రెడీ అయిపోయింది. మటర్ అంటే వింటర్ స్పెషల్ కదా. చలికాలంలో ఇలా మటర్ పన్నీర్ పులావ్స్, మటర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మా ఇంట్లో ఈ సీజన్కి ఫస్ట్ టైం మటర్ స్పెషల్ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.